90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. ఈ ఎపిసోడ్ లో ఏం చెప్పబోతూ ఉన్నారు? సో అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మనకు చిన్నప్పుడు విన్నాం సూపర్ మ్యాన్, హీ మ్యాన్, శక్తిమాన్ ఇలాంటివన్నీ కూడా. సో లైఫ్లో చాలామంది అనుకుంటారు ఏమంటే, ఏదైనా ఒక పెద్ద ఆపర్చునిటీ రాని ఇంట్లో వాళ్ళకి చెప్తుంటారు, వైఫ్ హస్బెండ్ చెప్తారు రాని అప్పుడు నేను చెప్తానంటారు. కానీ నేను చదివిన చాలా ఈ మధ్యకాలంలో నేను ఫ్లైట్స్లో ఎక్కువగా ట్రావెల్ చేసినప్పుడు ఈ మధ్య నన్ను చాలా ఎక్కువగా చదివిన పుస్తకం అటామిక్ హ్యాబిట్స్. నేను ఈ మధ్య జేమ్స్ క్లియర్ అన్న ఒక అతను పుస్తకం రాశారు. అతను రాసిన పుస్తకంలో చాలా అద్భుతంగా పాయింట్ ఏమని చెప్పాడంటే, కామన్ బిలీఫ్ చాలా మందికి ఉన్న ఒక కామన్ బిలీఫ్ ఏంటంటే, పెద్ద మ్యాసివ్ సక్సెస్ రావాలంటే ఏదైనా పెద్ద మ్యాసివ్ యాక్షన్ చేయాలి, పెద్దగా యాక్షన్ చేస్తే పెద్దగా వస్తుంది అనుకుంటారు. ఇది చాలామంది అనుకున్న ఒక లిమిటింగ్ బిలీఫ్ అంటే మిత్ అంటారు అన్నమాట. దీన్ని మిత్. ఆ పుస్తకంలో అతను ఏం చెప్పాడంటే, ఈరోజు ప్రపంచాన్ని షేక్ చేస్తున్న బుక్ అది. చాలా అద్భుతమైన పుస్తకం. ఎలాన్ మాస్క్, బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పుస్తకం గురించి చెప్పారనమాట. అయితే ఆ పుస్తకంలో చెప్పిన మంచి అద్భుతమైన పాయింట్ ఏంటంటే, మ్యాసివ్ సక్సెస్ రావాలంటే మ్యాసివ్ యాక్షన్ కాదు. ఏంటంటే ఇక్కడ పాయింట్ చెప్పారండి, స్మాల్ చేంజెస్ లైఫ్లో రోజు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే బిగ్ డిఫరెన్స్ వస్తాయి. ఇది అయితే ఎలా చేయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ జనరల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత జస్ట్ దీన్ని ఫ్లైట్ షిఫ్ట్ అంటారండి. ఫ్లైట్ షిఫ్ట్ అంటే ఫ్లైట్ అలా ఎగిరి జస్ట్ 2 degrees యాంగిల్ తిరిగితే ఒక కంట్రీకి వెళ్తుంది, 2 degrees యాంగిల్ తిరిగితే ఇంకో కంట్రీకి వెళ్ళిపోతుంది. దీన్ని ఫ్లైట్ షిఫ్ట్ అంటారండి. అంటే జస్ట్ స్మాల్ చేంజ్ ఇన్ యాంగిల్ అంటే వేరే కంట్రీకి వెళ్ళిపోద్ది, వేరే ప్లేస్కి ల్యాండ్ అయిపోద్ది. మీరు కూడా మీ జీవితంలో, మీ హ్యాబిట్స్లో, మీరు రోజు చేసే రెగ్యులర్ థింకింగ్లో కొంచెం ఫ్లైట్ షిఫ్ట్ కానీ, అంటే కొంచెం ఆ ఫ్లైట్ని ఇలా వెళ్ళాల్సిన ఫ్లైట్ని ఇలా తిప్పారనుకోండి, ఆటోమేటిక్గా అంటే అప్పులకి వెళ్ళాల్సిన ల్యాండింగ్ ఆస్తులకి వెళ్ళి ల్యాండింగ్ అవుద్ది అనమాట. మిడిల్ క్లాస్లో అవ్వాల్సిన ఫ్లైట్ ల్యాండింగ్ మిలియనర్ ఫ్యామిలీలో ల్యాండింగ్ అవుద్ది అనమాట. అది అంటే సునామీలో అవ్వాల్సిన ల్యాండింగ్, అంటే సుడిగుండంలో అవ్వాల్సిన ల్యాండింగ్ సునామీలో అవుతుంది అనమాట. అంటే దీన్నే ఫ్లైట్ షిఫ్ట్ అంటారు. అయితే నేను ఇప్పుడు చూడండి, ఆ ఫ్లైట్ మీరు చూస్తే అలా ఉన్న ఫ్లైట్ని, అంటే ఏ కదలిక లేని ఫ్లైట్ని లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే చూడండి అలా తిప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా మీ జీవితం కూడా ఫ్లైట్ షిఫ్ట్ అయినట్టు అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ టేక్ ఫ్లైట్ షిఫ్ట్. డెఫినెట్గా సార్, నేను కూడా రాస్తాను. యా, కంపల్సరీ మేడం. ఐ విల్ టేక్ ఫ్లైట్ షిఫ్ట్. సో జస్ట్ మీ ఫ్లైట్ని నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇలా ల్యాండింగ్ అవ్వాల్సింది, ఇది అప్పుల్లో అవ్వాల్సిన ల్యాండింగ్ని నేను షిఫ్ట్ చేసి ఆస్తుల వైపు ల్యాండింగ్ అయ్యేలా చేస్తాను. అయితే నేను క్లాసెస్లో ఏం చెప్తానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే జీవితంలో ఫైట్ చేయాలి, తెలిస్తే ఫ్లైట్ చేయాలి. అంటే తెలియకపోతే ఫైట్, తెలిస్తే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాం. నేను నెలకి 4-5 సార్లు ఈరోజు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నానండి. సో అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక పవర్ఫుల్ ఒక సంకల్పం చేసుకోవాలి, నేను ఎవ్రీడే 1% బెటర్ అవుతాను. సో ఈ విధంగా తీసుకుంటే రీసెర్చ్లు ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే, 1% బెటర్ ఎవ్రీ డే అలా 1 year పాటు చేస్తే 37 times బెటర్ లైఫ్ వస్తుందండి. ఎవ్రీడే మీరు ఏం చేయాలి? ఈ పుస్తకంలో చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంటంటే, చాలామంది గంటలు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు. ఎక్సర్సైజ్ చేయాలంటే అరగంట పడుతుంది, గంట పడుతుంది, టైం లేదనుకుని వదిలేస్తుంటూ ఉంటారు. సో ఇతను ఏం చెప్పాడు, రోజుకు ఒక 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. అలా రోజు చేసుకుంటే ఎంతో కొంత వస్తుంది కదా. అందుకే ఒక మహాకవి చెప్తాడు, గడ్డి మీద నడిచినప్పుడు ఒకసారి నడిస్తే దారి ఏర్పడదు. ఒకసారి సముద్రంలో రాయి గట్టిగా ఉంటుందా, వాటర్ గట్టిగా ఉంటుంది అంటే రాయే గట్టిగా ఉంటుంది. కానీ సాఫ్ట్గా ఉన్న వాటర్ పదే హిట్ చేసి ఇంత హార్డ్గా ఉన్న రాయిని కూడా పగలగొట్టేస్తుంది అనమాట. అందుకంటే దీన్నే కన్సిస్టెన్సీ అంటాడు. ఈ పుస్తకంలో అతను ఏం చెప్తాడంటే, కన్సిస్టెన్సీ జీవితంలో ఏంటంటే ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తుంటే వారం రోజులు ట్రై చేస్తే తర్వాత వదిలేస్తుంటుంటారు. సో ఎన్ని రోజులు అంటే 90 రోజులు ఎంత మనం ఒక విషయాన్ని కంటిన్యూగా చేస్తూ ఉంటే అది మన మైండ్లో ఒక గట్టి స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ అయిపోతుందండి. ఇది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేస్తే, దీనికి 4 pillars ఉంటాయి ప్రోగ్రామింగ్. ఈసారి క్లాసులు చెప్పేది అంటే 4 pillars ఆఫ్ ప్రోగ్రామింగ్. అంటే మన బ్రెయిన్ని, సబ్కాన్షియస్ మైండ్ని 4 pillars కానీ ప్రోగ్రామింగ్ చేస్తే ఇంక మనం ఏం చెప్తే అది మాట ఉంటుందండి. సో బీచ్కి వెళ్ళిన 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గుర్రం ఎక్కడికి తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్ళడం, రెండోది మనం ఎక్కడికి తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్దాం. మనం ఎక్కడికి తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్తే లైఫ్ చాలా బాగుంటుందండి. మైండ్ కూడా అంతే. చాలామంది మెడిటేషన్లో కూర్చుంటారు కానీ వాళ్ళు ఇలా కూర్చుంటారు కానీ ఇలా ఊగిపోతుంటుంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటారు. నేనేం చేస్తానంటే, ఒక మ్యూజిక్ పెట్టి మైండ్ని కంట్రోల్ చేసే మ్యూజిక్ ప్లే చేస్తాను. ఆ మ్యూజిక్ దీన్ని బైనోరియల్ బీట్స్ అంటారు. నా క్లాసెస్లో నేను ఈ బైనోరియల్ బీట్స్ ప్లే చేసి వాళ్ళ బ్రెయిన్లో ఉన్న ఇంట్లోని ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేస్తాను అనమాట. అది ఎందుకంటే నేను ఒక హిప్నటిస్ట్ చేస్తానండి. నేను ఒక సైకాలజిస్ట్, ఒక మాస్టర్ మోటివేషన్ స్పీకర్, 14 సంవత్సరాలు మోటివేషన్ ఫీల్డ్లో ఉండి, అంటే
కింద మీద పడి లైఫ్లో రియల్ ఎగ్జాంపుల్ రియల్గా పైకి వచ్చాను, అప్పుల నుంచి ఆస్తులకు వచ్చాను. సో ఎలా అని నేను ఫాలో అయిన టెక్నిక్స్ డైరెక్ట్గా చెప్తానండి. అది దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే స్మాల్ విన్. లైఫ్లో అతను ఏం చెప్తాడంటే స్మాల్ విన్ కూడా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు తక్కువ అమౌంటే వచ్చింది. ఇంట్లో చాలామంది మీరు సై సినిమా చూసారు, సై సినిమా లాస్ట్లో ఆ గేమ్ అవుతున్నప్పుడు అందులో హీరోయిన్ వాళ్ళ ఫాదరు ఒక్కటికే అని అంటుంటాడు అనమాట. అలా ఏదైనా జీవితంలో గుర్తుపెట్టుకుని, అందుకే 1000 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతో మొదలవుద్ది అంటారు. ఈ పుస్తకం ఏం చెప్తారంటే ప్రతి చిన్న విషయాన్ని మీరు లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్గా మనకి చిన్న అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ అండి, నాకు బాగా జీవితంలో నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక యాపిల్లో మీరు కూడా వినండి, ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి చెప్పగలం. యాపిల్కి వస్తే ఒక 6 or 8 విత్తనాలు ఉంటాయి, కానీ ఒక్క విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉంటాయి ఎవరికి చెప్పలేం. సో ఈరోజు మనం ఏం చేయాలంటే అది ఏమంటే ఒక బలమైన విత్తనం వేసుకోవాలి. 2025 నేను అద్భుతంలో గుర్తుపెట్టుకుని మీ ఫ్యామిలీకి మీరే ఎలాన్ మాస్క్, మీరు ప్రపంచానికి ఎలాన్ మాస్క్ అవుతారో ఏమో నాకు తెలియదు, కానీ మీ లైఫ్కి మీ ఫ్యామిలీకి మీరే ఒక ఎలాన్ మాస్క్, బిల్ గేట్స్, అంబానీ, అదాని అవ్వాలండి. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. యూనివర్స్ ఖచ్చితంగా మనం చెప్తున్నాను, మనం ఏ ఫ్రీక్వెన్సీ వదిలితే ఆ ఫ్రీక్వెన్సీ రెస్పాండ్ అవుతుంది. చాలా మంది అంటారు ఎవరుకోండి సార్ అని అంటారు. మీరు ఏదో ప్రపంచానికి వెళ్ళాలి, ఫస్ట్ మన ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో మనమే రిచెస్ట్ పర్సన్ అవ్వాలండి. ఎందుకంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు కొనేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళి గిఫ్ట్లు కొన్నాం అనుకోండి, వాళ్ళకి అవి ఇస్తున్నప్పుడు వచ్చే ఆనందం మామూలుగా ఉండదు. లైఫ్ లాంగ్ చెప్పుకుంటారు అన్నమాట, మా అక్క కొన్నదిరా, మా అక్క అక్కడ పని చేస్తుంది, ఇక్కడ పని చేస్తుంది. ఆ ఆనందం ఎంత బాగుంటుంది అంటే సూపర్గా ఉంటుంది అనమాట. దీన్నే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో సెట్ బ్యాక్ అంటారు అనమాట. సో అంటే సెట్ బ్యాక్లో ఉన్న వాళ్ళు కూడా నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి కమ్బ్యాక్ లాగా చేస్తాను అనమాట. బౌన్స్ బ్యాక్ అంటాను. సార్ చాలామంది అంటారు సెట్ బ్యాక్స్ అంటే గుర్తుపెట్టుకోండి అంటే కింద పడిపోవడం. చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి అంటారు అనమాట. అంటే లైఫ్లో అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు సడన్గా స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి, దాటిని సెట్ బ్యాక్స్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే ఏమవుతుందంటే సెట్ బ్యాక్స్ టైంలో బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అనమాట. దీన్నే కమ్బ్యాక్ అంటే. ఇది నేను ఎలా అవ్వాలో నేను నేర్పిస్తాను అనమాట. దాని తర్వాత అండి ఎవ్రీ మంత్ ఒక అకౌంట్ పెట్టుకుని, సపరేట్గా ఒక అకౌంట్ పెట్టుకుని ఎవ్రీ మంత్ మనీని సేవ్ చేయాలి. ఇది నా క్లాసెస్లో డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఏ అఫర్మేషన్ చేస్తే డబ్బుని, చాలామందికి చేతులు బాగా దొరద పెడుతూ ఉంటారు. ఏ షాపింగ్ మాల్కి వెళ్తారు, 1000 రూపాయల వస్తువు కొనాలని వెళ్తారు, అటు నుంచి బ్యాగులు మోసుకొస్తారు అనమాట. వాళ్ళు బ్యాగులు పట్టుకుని నేను దేనికి వెళ్ళాను, దేంతో వస్తున్నాను వెళ్ళింది ఏదో బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి వెళ్తారు, ఇలా బ్యాగులు పట్టుకుని వస్తారు. వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు అసలు నేను దేనికి వెళ్ళాను, ఏం కొన్నాను. ఇది ఏమవుద్దంటే వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ ఉండదు. వాళ్ళు స్పెండింగ్ చేసేటప్పుడు ఎమోషనల్, ఇది నాకు చాలా భయంకరమైన వీక్నెస్ అండి. నేను ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు చాలామందికి నాకు ఒక్కటి వీక్నెస్ ఉంది, మోస్ట్లీ చాలా మందికి అది ఉండొచ్చు. మార్కెట్లో ఏ వస్తువు కొత్తగా ఉంటే ఆ వస్తువు కొనేస్తుంటాను అనమాట నేను. సార్ ఇది లేటెస్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వాడితే ఎలాగైపోతారంటే కొనియడమే. అది వారం రోజులు వాడుతాం, రిజల్ట్ రాకపోతే పడేస్తాం, తర్వాత మళ్ళీ కొత్త ప్రోడక్ట్ వాడుతుంటుంటారు. ఇలా చాలామంది ఉంటారు. చాలామంది ఆ ప్రోడక్ట్ వాడదామని టైం తీస్తే ఎక్స్పైరీ డేట్ వచ్చేది. ఇతను ఏం చెప్తాడంటే మీరు మనీని సేవ్ చేయాలి. నేను అఫర్మేషన్ ఇస్తాను క్లాసెస్లో, ఏ మనీని సేవ్ చేస్తే ఎంత మనీని సేవ్ చేయాలి, ఎంత మనీని ఖర్చు పెట్టాలి, ఎంత మనీ చారిటీ చేయాలని అడ్వాన్స్లో చెప్తుంటాను. సేవింగ్ అనేది బేసిక్ క్లాస్లో చెప్తాను. సో ఇక్కడ చూడండి, గో టు ద జిమ్ 3 days అంటే 3 రోజులు డైలీ జిమ్కి వెళ్తే బాగా ఎక్సర్సైజ్ చేస్తే ఏమొస్తాయండి, నొప్పులు వస్తాయి, ఇంకేమీ రావు. సో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు జిమ్కి వెళ్తాం, ఇక్కడ అందరూ జాగ్రత్తగా ఉండండి. జిమ్కి వెళ్ళినప్పుడు కోచ్ లేకుండా, అక్కడ జిమ్ కోచ్ లేకుండా, ఫిట్నెస్ కోచ్ లేకుండా ఏ వెయిట్లు పెట్టితే పట్టేద్ది అనమాట అమ్మా అనేసి. ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఏది పెడితే చేయకూడదు. నేను పర్ఫెక్ట్ కోచ్, మీరు అందుకే చెప్తాను, యూట్యూబ్లోకి వెళ్ళి వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్ అని కొట్టండి, యూట్యూబే చెప్తుంది నేను #1 అని వరల్డ్లో. నేనేం చేస్తానంటే ఒక సిస్టమేటిక్ డిజైన్ చేశాను. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, సీక్రెట్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇంతకుముందు కూడా చెప్పాను అనమాట. అంటే ఆలోచన స్థితి బట్టి ఆర్థిక స్థితి ఉంటుంది, దాన్ని బట్టి మానసిక పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇక్కడ అందరు చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్తారండి. అందుకే ఈసారి బ్యాచ్ పేరు కూడా ప్రాస్పరిటీ బ్యాచ్ అని పెట్టాను. లైఫ్లో ఇన్ఫినిటీ కానీ మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాస్పరిటీ వస్తుంది. ఎవరికైతే సేవింగ్ కన్నా స్పెండింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అంటే బాగా గ్రాఫ్ ఆటోమేటిక్ కింద పడిపోద్ది. కొంతమందికి ఎలా ఉంటుందంటే 50,000 వస్తుంది, 70,000 90,000 ఖర్చు పెడుతుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్త ఖర్చు పెట్టాలంటారు. అలా రాగానే వాళ్ళు పనిచేస్తుంటారు, టక్ 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 తీసుకో పండగ చేసుకుంటారు. మళ్ళీ తిరిగి అప్పు చేస్తుంటారు. ఎవరికైతే ఇస్తారో మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళు అడుగుతుంటారు అనమాట, అప్పులు చేస్తుంటారు. దీన్ని యాక్చువల్లీ ఏంటంటే ఎమోషనల్ స్పెండింగ్ అంటారండి. దీన్ని అఫర్మేషన్స్ ద్వారా, నేను కొన్ని మ్యూజిక్స్ ద్వారా, హిప్నటిజం చేయడం ద్వారా, అంటే మైండ్ గురించి, మైండ్లో ఉన్న మనీ బ్లాక్స్ అంటారు, ఈ మనీ బ్లాక్స్ రిమూవ్ చేస్తే డబ్బు రావడం మొదలు పెడుతుంది. ఇది
సో దీన్ని ఏమంటారంటే రిమూవ్ ద గ్లాస్. ఓకే. మనకు బాగా ఆకలేస్తుంది, ఎదురుగా ఒక మంచి బిర్యానీ ఉంది, మధ్యలో గ్లాస్ ఉంది, తినగలమా? తినలేం. నేనేం చేస్తానంటే అలాంటి గ్లాస్ని రిమూవ్ చేస్తాం అనమాట ఆటోమేటిక్గా క్లాసెస్కి వచ్చిన తర్వాత. సో ఏ విధంగా స్పెండ్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేయాలి, ఎటువంటి ఎఫర్మేషన్ ద్వారా ఫాస్ట్గా మిలియనర్ అవ్వచ్చు, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మిలియనర్ ఎఫర్మేషన్స్ ఇస్తాను. ఇది ఎక్కడ ప్రపంచంలో అంటే చాలా కోర్సెస్ చేసి నేను డిజైన్ చేసి పెట్టుకున్న కోర్స్ అనమాట. ఇది అంత ఈజీగా ఎక్కడ దొరకదు. మీరు ఎంతవరకు నేర్చుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ వేరు, ఈ కోర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది చెప్తున్నారు, రిజల్ట్స్ కూడా చూస్తున్నారు. సో అయితే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకటే, మనం లైఫ్లో వెయిట్ లాస్ అవ్వాలని కూడా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫాస్ట్గా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి. చాలామందికి ఎలా ఉంటారంటే, నేను లేడీస్ ఎస్పెషల్లీ నేను జిమ్కి వెళ్ళలేను. సో లేడీస్ కొంతమంది ఉంటారు ఇంట్లో తెల్లవారు లేచిన నుంచి వంట అది ఇది వాటితోనే అయిపోతుంటుంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయలేరు. ఇక్కడ నేను ఏం చెప్తానంటే వెయిట్ లాస్ అవ్వాలని కూడా ఎటువంటి అఫర్మేషన్స్ చేయాలి, ఎలా స్క్రిప్టింగ్ చేయాలి, ప్రోగ్రామింగ్ ఎలా చేయాలని కూడా నేను క్లాసెస్ చెప్తుంటాను. దానివల్ల లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ వాంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.